Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is waiting for the coming of the Lord. Waiting for the coming of the Lord. ప్రభు యొక్క రాకడ కొరకే కనిపెట్టుకొని జీవించుట. ప్రభు యొక్క రాకడ కొరకే కనిపెట్టుకొని జీవించుట. The text is from the epistle of James, chapter 5, verses 7 to 11. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 11వ వాక్య భాగాన్ని చదువుకుందాం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫల నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇంకా పొలం ఉన్నది. ఇక్కడ అంత మంచి జొన్న చేనంత కంప్లీట్ జొన్న చేను వేశారు. వ్యవసాయం నుంచి రాయబడింది ఆల్రెడీ రెయిన్, లాటర్ రెయిన్. రెండు విషయాలు గమనిస్తే డ్యూటరానమీ చాప్టర్ 11 verse 14, జెరెమియా చాప్టర్ 5 verse 24 అండ్ జోయల్ చాప్టర్ 2 verse 23. ఇదిలో మనం ఈ విషయాలు కనిపిస్తాయి. ఎర్లీ రైన్, లేట్ అక్టోబర్ అండ్ ఎర్లీ నవంబర్, ఈ మధ్యలో ఈ యొక్క తొలకరి వర్షం అనేది సంభవిస్తుంది. తొలకరి వర్షం వర్షించినప్పుడు ద సీడ్స్ విల్ జెర్మినేట్. అవి చిన్నగా మొలకైతే ప్రారంభించబడతాయి. మొలకలు వేస్తాడు. తొలకరి వర్షం అప్పుడు చిన్నగా అవి విత్తనాలు మొలకెత్తడం ప్రారంభిస్తాయి. లాటర్ రైన్స్ ఏప్రిల్ అండ్ మే, ఈ యొక్క కడవరి వర్షం అనేది ఏప్రిల్ మే మాసంలో సంభవిస్తుంది. ద సీడ్ వుడ్ కమ్ టు మెచ్యూరిటీ, నాట్ కమ్ టు మెచ్యూరిటీ. ఈ కడవరి వర్షం పడినప్పుడే ఈ విత్తనములు అనేది నిజముగా అది మెచ్యూరిటీ పరిపక్వ దశకు చేరుకుంటుంది. ఆ వాక్య భాగంలో విలువైన భూఫలం నిమిత్తం, విలువైన భూఫలం ఎప్పుడు వస్తుందనగా ఈ కడవరి వర్షం వర్షించినప్పుడు విలువైన భూఫలం అనేది వస్తుంది. ఆ విత్తనం మొలకెత్తిన కూడా అవి పరిపక్వ దశకు చేరుకుంటాయి. ఇందులో గొప్ప సత్యాన్ని యాకోబు భక్తుడు అందిస్తున్నాడు. కాబట్టి ప్రభు రాకడ కొరకు కూడా కర్షకుడు ఏదిగా తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు, భూఫలము కొరకు అది ఎదురు చూస్తూ ఉంటాడు. ఓపికతో కాచుకొని ఉంటాడు విలువైన భూఫలం పొందాలని. అదేవిధంగా యేసు రానే ఉన్నాడు, మనకు విలువైన వాడు, శ్రేష్టమైన వాడు. ఆ ప్రభు రాకడ కొరకే మనందరూ కూడా కనిపెట్టుకొని ఓపికతో కనిపెట్టుకొని ఉండాలని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రభు రాకడ ఓపిక కలిగి ఉండుడి. పేషెన్స్, ద వెయిటింగ్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ సహనంతో ఉండాలి. ప్రభు తప్పకుండా వస్తాడు, వాగ్దానం చేశాడు. కాబట్టి మనం సహనంతో కనిపెట్టుకొని ఉండాలి. ఎలానగా వాక్య భాగంలో ప్రభు రాక సమీపం కనుక మీరును ఓపిక ఉండి ఎలా సిద్ధపడాలి. ఫస్ట్ వన్ ఈజ్ పేషెన్స్, ఓపికతో. ప్రభు ఏనాడు రావచ్చు కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ప్రభు పనిలో నిమగ్నమై ఉండాలి. నెంబర్ 2, మీ హృదయం స్థిరపరచుకొనుడి. హృదయాల స్థిరత, అస్థిరత ఉండకూడదు. స్థిరత్వం కలిగి ఉండాలి. బి ఫర్మ్ ఇన్ ఫెయిత్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో నిలకడగా జీవించుట. విశ్వాసం కోల్పోకూడదు, భ్రష్టులు కాకూడదు. ఓపిక, విశ్వాస స్థిరత. మూడవదిగా సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకరు సనగుడి. ఒకరి మీద సనగుడి. డోంట్ మర్మర్ అగైన్స్ట్ ఈచ్ అదర్. సహోదరు మీద సరుగుతున్న ఒకరి మీద ఒకరు. ఈనాడు క్రైస్తవ సమాజంలో కానివ్వండి, క్రైస్తవ లోకంలో కానివ్వండి, ఈ సనుగులు గొనుగులు వినిపిస్తాయి. మరమైన ట్రెడిషన్ ఆనాడు ఉండింది. ఇశ్రాయేలు ప్రజల్లో ఒకటే సనిగేవారు. మోషే మీద, అహరోను మీద సనిగారు. వారు సనివారు ఏమైపోయారు వాక్యభావం చూస్తాం.
కాబట్టి ఒకరి మీద ఒకరు సనుకోవడం అనేది క్రైస్తవ సంఘంలో విపరీతంగా కనిపిస్తుంది. సిస్టర్ మీద మరొక సిస్టర్, బ్రదర్ మీద మరొక బ్రదర్, సేవకుడు మీద మరొక సేవకుడు, ఈ రీతిగా సనుగుల మధ్యన పరిచయం కొనసాగుతున్నది. అలాగే మన సనిగా ఒకరి మీద మనం తీర్పు తీరుస్తున్నాం. మంచివాడ చెడవాడ మనమే తీర్పు చేస్తున్నాం. తీర్పులో మనమెవరు? మత్తయి 7:10 తీర్పు తీర్చకూడదని వాక్యం సెలవిస్తున్నది. ఎందుకనగా న్యాయాధిపతి వాక నిలిచి ఉన్నాడు. ఆయన సమస్తం కూడా ఆయన తీర్పు దేవుడు ఆయనే. మన పాపం తీర్పు ఏనాడో యేసయ్యకు తీర్పు విధించబడ్డది. ఇంకా తీర్చువాడు ఎవడు? యేసయ్యనే తీర్పు తీర్చాలి. ఎవడికో తీర్పు తీయడం వీల్లేదండి. నేను నీ మీద కానీ నువ్వు నా మీద కానీ తీర్పు తీయడం వీలు లేదు. మన పాపం నిమిత్తం యేసయ్యకు ఏనాడో తీర్పు విధించబడ్డది. శిక్ష పొందాడు, రక్షణ ప్రసాదించాడు. యేసు ప్రభువే మన తీర్పు తీసే దేవుడు. విశ్వాస తీర్పులో మనందరూ నిలబడాలి. మనం 2 Corinthians chapter 5:10. కాబట్టి వీళ్ళారా మన జాగ్రత్త కలిగి ఉందాం. మనం ఒకరి సనగకూడి. తర్వాత 10వ వచనం, ప్రభునాను పొందిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. క్రైస్తవ శ్రమానుభవం జీవితం. కాబట్టి సద్భక్తితో ఉద్దేశించగోరు వారు శ్రమపాలు అవుతారని వాక్యం శ్రమిస్తుంది. నిప్పురవరు పైకి ఎగినట్టుగా మానవుడు శ్రమానుభవంగా పుట్టి ఉన్నాడని యోబు భక్తులు ప్రస్తావిస్తాడు. కాబట్టి భక్తులు ప్రవక్తలు వారందరూ బోధించే వారందరూ కూడా శ్రమకు ఓపిక మాదిరిగా ఉన్నారు. క్రైస్తవ శ్రమతో కూడుకున్న జీవితం. కీర్తనకారుడు శ్రమతో మేలాయని అంటాడు. శ్రమ కడమతో త్రోవ విడిచిదిని, కానీ శ్రమ కలగడం నాకు మేలాయని అంటాడు. శ్రమలు కలిగినప్పుడు ప్రభుని హత్తుకొని మనం జీవిస్తాం. ప్రభులో మనం ఉంటాం, ప్రభు సాగిపోతాం. కాబట్టి శ్రమను మనకు మేలు కలుగు. శ్రమానుభవనకు ఓపిక ప్రతిక్రియ నిలిచిన వారిని మనం మాదిరిగా పెట్టుకొని ముందుకు సాగాలి. కాబట్టి పిల్లారా, ప్రభు రానే ఉన్నాడు. కాబట్టి మనం సిద్ధపడదాం. ఏ రీతిగా వాక్యమానం సెలవిచ్చిన రీతిగా ఓపిక కలిగి ఉందాం. హృదయాలను సంసిద్ధపరచుకుందాం. విశ్వాస స్థిరత, ఒకరి మీద సనుకోకుండా, తీర్పు తీర్చకుండా శ్రమానుభవం మనం ఆహ్వానించి మేలు పొందుతూ మనం ఓపికతో ముందుకు సాగినప్పుడు తప్పకుండా మనం దీవెన పొందుతాం. అలాంటి కృప దేవుడు దయచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణ మహోన్నతుల యేసయ్య మీకు స్తుతి స్తోత్రం నాయన. అవును తండ్రి, వాకి శ్రవించిన ప్రభువా, మీరు న్యాయాధిపతిగా వాకి నిలుచున్నారు. కాబట్టి ఒకరి మీద అనుకున్న తీర్పు తీర్చుకోనకుండా ప్రభు నాయన విశ్వాస స్థిరపరచబడుతండి. ఓపికతో ఉంటూ శ్రమానుభవం పొందుకుంటూ తండ్రి నాయన మీరు ఆకలి కొరకు ఎదురు చూస్తూ ముందు సాగిపోడకు పైకెత్తబడే సంఖ్య అందరూ ఉండకు నాయన. ఎవరు విడవకుండా ప్రభు నాయన మధ్యాహ్నం మిమ్మల్ని కలుసుకొని ఆనందాన్ని పొందే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమని మీ నామ కొనియాడుకుంటూ వాక్యం వింటున్న వీక్షించిన ప్రతిభను దర్శించిన మీ లోతైన ఆత్మీయ కార్యాలు జరిగించి మహిమ పొందమని మీరు ఆకలికునే ప్రతిభను సంసిద్ధపరచవలసిగా విజ్ఞాపన చేస్తూ ఒకరి మీద సనుకోకుండా ప్రభునైనా ఒకరిని ప్రేమించుకుంటూ ముందు సాగిపోవడం కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య మన ప్రార్థించే వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మన కన్యోని సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.